ఇక్కడ ఇప్పుడు ఆ రోజు ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఇవాళ డీజీఎంఓల టాక్స్ జరిగిన తర్వాత ఇప్పుడు ఉల్లంఘన జరుగుతోంది. ఇప్పుడు మా కృష్ణ చెప్పిన అప్డేట్ ఏంటంటే డీజీఎంఓలు మళ్ళీ హాట్లైన్లో మాట్లాడుకునే అవకాశం ఉంది అనేది తనకున్న ఇన్పుట్. అసలు ఆ డీజీఎంఓల టాక్స్కి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారా? ఇప్పుడు మాట్లాడుకుంటే మాత్రం ఈ వైలేషన్స్ ఆగుతాయా? వైలేట్ చేస్తున్నది ఎవరు? ఆర్మీ చేస్తోందా? ఉగ్రవాదులు చేస్తున్నారా? ఉగ్రవాదుల రూపంలో ఆర్మీ చేస్తోందా? ఇదేమైనా కూడా ఈ డీజీఎంఓ జరుపుతున్న చర్చలకు పాకిస్తాన్ ఆర్మీ కానీ ఉగ్రవాదులు కానీ ప్రభుత్వం కానీ వెయిటేజ్ ఇస్తుంది అనుకోవచ్చా? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండొచ్చు? తప్పకుండా భారతదేశం నుంచి రెస్పాన్స్ వస్తుందండి. దాంట్లో డీజీఎంఓ హాట్ లైన్ లో మాట్లాడినా కానీ కూడా ఆఫ్ కోర్స్ మనం వాళ్ళకి చెప్తాం, మీ దగ్గర నుంచి వైలేషన్ వచ్చింది అని మనం రిజిస్టర్ చేయడం అనేది మనం ఎలాగో చేస్తాం, అదే డిప్లొమాటిక్ గా. కాకపోతే గతంలో కూడా వాళ్ళు మేమేం చేయలేదు, మా దగ్గర నుంచి ఏమి రాలేదు అని వాళ్ళు మొత్తం దాన్ని డినై చేశారు కదా. ఈసారి కూడా అదే చేస్తారు, జనరల్ మీ దగ్గర నుంచి ఎవరు వచ్చి ఉండొచ్చు మాకు తెలియదు అంటారు వాళ్ళు. సో ఇది నార్మల్ స్టాండర్డ్ ప్రాక్టీస్ వాళ్ళది. నా దృష్టిలో ఈ రోజు మనం చైనాని ఎక్స్పోజ్ చేసేసరికి దాన్ని చైనా జీర్ణించుకోలేకుండా ఉంది. కాబట్టి సీజ్ ఫైర్ నో సీజ్ ఫైర్, భారతదేశాన్ని ఎంబరాస్ చేయాలి, అమెరికాని ఎంబరాస్ చేయాలి, వాళ్ళు చేశారు. మన ప్రతిస్పందన అనేది మీరు గత 4 రోజుల్లో మీరు చూసారంటే, మొదటి రోజు మనం ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టి ఊరుకున్నాం. అప్పుడు కూడా నాన్ ఎస్కలేటరీ అన్న పదం వాడాం, అంటే సీజ్ ఫైర్ అనే అర్థం దాన్ని. వాడొచ్చి మళ్ళీ ఏదో డ్రోన్లు కొడితే మనం ఏం చేసాం, నెక్స్ట్ లాహోర్ ఇటువంటి వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ ని కొట్టాం మనం, అంటే ఒక స్టెప్ వెళ్ళాం మనం. అప్పుడు కూడా నాన్ ఎస్కలేటరీ అన్నాం మనం, దీంతో మేము ఆగిపోతామని చెప్పాం. వాడు ఆగలేదు, మళ్ళీ కొట్టాడు. మళ్ళీ కొడితే నెక్స్ట్ ఏం చేసాం దాన్ని, అంటే గతంలో ఏముండేదంటే వాడు ఏదో 7.62 క్యాలిబర్ ఫైరింగ్ చేస్తే మనం 7.62 క్యాలిబర్ కొట్టేవాళ్ళం. వాడు 120 క్యాలిబర్ మన షెల్స్ కొడితే మనం 120 కొట్టేవాళ్ళం. వాడు 155 కొడితే మనం 50 కొట్టేవాళ్ళం. అంటే వాడు ఎంత పవర్ యూజ్ చేస్తే మనం అంతనే యూజ్ చేసేవాళ్ళం గతంలో. ఇప్పుడు అలా వాడు ఒక బుల్లెట్ కొడితే మనం దానికి ఒక 4 మెట్లు పైన కొడుతున్నాం. మళ్ళీ లాస్ట్ టైం వచ్చిన దాడికి మనం వెళ్ళి వాడి ఆల్మోస్ట్ 11 ఎయిర్ బేస్ ధ్వంసం చేసి వచ్చాం మనం. కాబట్టి ఎంత లెవెల్కి వెళ్ళా మనం చూద్దాం. అందుకనే వాడు వెళ్ళి అమెరికాలో అర్జెంట్ గా తాళ మీద పడి ఏదో చేసి వాడు ట్రై చేశాడు. మళ్ళీ ఉల్లంఘన చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా మనం పెషావర్ ని, సుక్కర్ని కొట్టాం మనం, 2 ప్రాంతాలను కొట్టాం మనం. తర్వాత మనం చూస్తే కనుక మళ్ళీ జరుగుతున్నటువంటి ఈ రోజు వైలేషన్స్ కి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతోంది. మనకు టార్గెట్స్ చాలా ఉన్నాయి. మోదీ గారు స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పారు, మా టైప్ లో మేము కొడతాము, దాన్ని ఎలా కొడతాము మీకు చెప్పము, దీంట్లో కొడతాం మేము చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు ఈ రోజు. అని మేము ఎలా కొడతాం అనేది మీకు చెప్పాము, కానీ మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి సీజ్ ఫైర్ ఉందా అంటే ఈ రోజు కూడా సీజ్ ఫైర్ ఉంది. మొదటి రోజు సీజ్ ఫైర్ ఉంది, ఈ రోజు కూడా సీజ్ ఫైర్ ఉంది. సీజ్ ఫైర్ లేదా అంటే కానీ మొదటి రోజు లేదు, ఈ రోజు కూడా లేదు. దాన్ని చాలా సింపుల్ కండిషన్ భారతదేశం పెట్టింది, మీరు కనుక మా మీద దాడి చేస్తే మేము కొడతాం, మీరు నోరు మూసుకుంటే మేము నోరు మూసుకుంటాం. చాలా క్లియర్ మన పాలసీకి. కాబట్టి ట్రంప్ వచ్చాడా, ట్రంప్ రాలేదా, సీజ్ ఫైరా, అండర్స్టాండింగ్ అది సంబంధం లేదు. మీరు కాదు సార్, మీరు మా మీద ఉల్లంఘన చేయకపోతే మేమేం చేయం, మీరు చేశారంటే మేము చేస్తాం. గతంలో చేసిన దాని స్టెప్ కంటే ఇప్పుడు ఇంకా ఒక మెట్టు పెరగబోతోంది అని నాకు అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ దాని ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మనం చెప్పలేం. మన టార్గెట్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు హఫీజ్ సయీద్, దావుద్ ఇబ్రాహిం, జకీవుర్ రెహమాన్ లెక్వి, తర్వాత మనకు మౌలానా మసూద్ అజర్, వీళ్ళనందరినీ ఆర్మీ క్యాంటన్మెంట్స్ దాచిపెట్టారు. మనం ఆర్మీతో కాదు, ఓన్లీ టెర్రరిస్ట్ యుద్ధం అని చెప్పి మనం పదే చెప్తున్నాం మనం. కానీ ఇప్పుడు క్యాంటన్మెంట్ లో ఉన్నటువంటి వీళ్ళని టార్గెట్ చేయొచ్చు మనం. మీరు క్యాంటన్మెంట్ లో పెట్టుకున్నంత మాత్రం నేను ఆర్మీని టార్గెట్ చేయని నేను ఊరుకోను. నువ్వు దాచిపెట్టుకుంటే వాళ్ళనే అటాక్ చేస్తున్నాను, టెర్రరిస్ట్ అటాక్ చేశాను, నిన్ను అటాక్ చేయలేదు అప్పుడు కూడా చెప్పొచ్చు మనం. అది ఒక ఆప్షన్ ఉంది మనకి. నేవీ మనం బరిలో దింపొచ్చు. నేవీ బరిలో దిగి ఇంతవరకు నేవీ ఒక్కటి ఫైరింగ్ కూడా చేయలేదు. నేవీ బహుశా బరిలో దిగి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటివి ఇంకో నెక్స్ట్ లెవెల్ కి మనం తీసుకువెళ్ళబోతున్నాము. కాబట్టి ఆ స్పందన ఎలా అవుతుందని ఎవరు స్పెక్యులేట్ చేయలేదు. కానీ డెఫినెట్ గా వాళ్ళ 10-11 ఎయిర్ బేసెస్ ని కొట్టిన దానికంటే కూడా ఇంకా చాలా తీవ్ర స్థాయిలో రెస్పాన్స్ మన దగ్గర నుంచి ఉండి తీరుతుంది. రైట్ కృష్ణ, ఫైనల్లీ ఇప్పటి వరకు ఉన్న దీన్ని బట్టి మనకు వస్తున్న ఇన్పుట్స్